నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. సూర్యలంక బీచ్ ని మరొక గోవా బీచ్ గా మార్చే ప్రయత్నంను విరమించుకోవాలి శివస్వామి. శ్రీ సంపత్ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో సామూహిక లక్ష్మీ కుబేర కుంకుమార్చన పూజలు నిర్వహించిన భక్తులు. బాపట్ల పట్టణంలోని 23వ వార్డు మున్నంవారిపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన 6 విఘ్నేశ్వరుడి విగ్రహాలను గ్రామ పెద్దల సహకారంతో వారి ఆధ్వర్యంలో ఒకేసారి అంగరంగ వైభవంగా గ్రామమంతా కలిసి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కోలాటాలు, బాణసంచ, కనక తప్పెట్లతో గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం ఆ గణనాథుని విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సంపత్ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీరభావనారాయణ స్వామి ఆలయంలోని వినాయక విగ్రహం వద్ద సామూహిక లక్ష్మీ కుబేర కుంకుమార్చన పూజలు శ్రీ సంపత్ గణపతి పరివార సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బి బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, కోనపురెడ్డి గాంధీ, పేరాల శేషగిరిరావు, నాగవరపు ప్రసాద్, యామిని, మలిశెట్టి బ్రహ్మరాంబ, ఉషారాణి, సరిత, లక్ష్మీ ప్రభాకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం బాపట్ల సూర్యలంక బీచ్ ని మరొక గోవా బీచ్ గా మార్చే ప్రయత్నంను విరమించుకోవాలని శివస్వామి అన్నారు. బాపట్ల పట్టణంలోని ప్రముఖ న్యాయవాది కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పర్యాటక రంగాన్ని విస్తరించి అభివృద్ధి చేయడం చాలా అవసరమని, కానీ మానవతా విలువలను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామంలో మద్యం తాగే వాళ్లు ఎక్కువయ్యారని, తద్వారా క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ వస్తుందని, అందువల్ల బీచ్లో అటువంటి కార్యకలాపాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది విన్నకోట సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల బీచ్ని మరొక గోవాగా చేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వారికి మేము చేసే చిన్న విన్నపము, సూచన, పర్యాటక రంగాన్ని విస్తరించండి, ఆర్థికమైన లాభాలను ఆర్జించండి, కానీ మానవతా విలువలని, సంస్కృతి సాంప్రదాయ విలువలని పరిరక్షించవలసిన ప్రభుత్వాలే. మరి బికినీలు వేసుకుని అర్ధనంగనంగా బీచ్లు ఏర్పాటు చేస్తే ఇప్పటికే తాగుమోతులు తయారయ్యే ప్రతి ఒక్క గ్రామాల్లోనూ, ప్రతి ఇంట్లోనూ అన్నం తిండా కొండల బద్దలవుతున్నాయి, బార్ షాపులకు లైన్ కడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధకి గురవుతున్నాం మేమందరం. మరి మీరందరూ గోవా లాంటి బీచ్లు ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాము. మా యొక్క స్వామిజీ వ్యవస్థ తరపున బీచ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, ఒక సాంప్రదాయమైన మేళవింపు ఉండాలి. అలాగే ఇచ్చేసిన వారికి వినోద కేంద్రంగా ఉండటం పర్లేదు, కానీ ఈ విధంగా గోవా అంటే అసలు గోవాని తలుచుకోగానే ఒకరికొకరిని ఎస్పైర్ వాతావరణం ఏర్పడిపోతున్న మనుషుల్లో. అటువంటిది మరి మన భావప్రియ ఖ్యాతి నుంచిన బాపట్ల బీచ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మేము ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాము, వారికి సరైన వివరణ ఇస్తాము. అంతగా కనుక వారికి స్పందన లేకపోతే చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్తాము. కర్లపాలెం పంచాయతీ గౌడపాలెంలో వినాయక చవితి సందర్భంగా పూజారి పరిమి శివనారాయణ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, అష్టోత్తర శతనామావళి పూజలను చేశారు. అనంతరం 1000 భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాటూరి బాజీబాబు, ఏమినేని గోపి, కోసన బాలనాగయ్య, సురగాని శాంతిబాబు, సింహాద్రి, అంకమ్మ, బాజీ గ్రామస్తులు పాల్గొన్నారు. పంట కాలువకు సకాలంలో ఇరిగేషన్ శాఖ వారు నీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పంట కాలువలకు నీరు విడుదల చేశారు.
వరి నారు మొక్క ఏపుగా పెరిగేందుకు ఎరువుల కోసం రైతులు షాపుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా అంగట్లో శని ఉంది అన్న చందాన ఒకవైపు పంట కాలువల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎరువుల కొరత రైతులను వెంటాడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని పొలాలు దెబ్బతిన్నప్పటికీ ఉన్నదానినైనా రక్షించుకోవాలని రైతులు ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో వైభవోపేతంగా జరిగాయి. లక్ష్మీ గణపతి హోమం, గోపూజ అనంతరం సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. బాబు నాగేంద్ర, మొప్పలనేని శ్రీనివాసరావు, మామిడి రాజశేఖర్, మలిశెట్టి కుమార్ రాజా, బూర్లే శ్రీనివాసరావు, మారిశెట్టి రాఘవరావు, షేక్ కరీముల్లా, రామరాజు, మలిశెట్టి బ్రహ్మరాంబ, మామిడి వెంకపద్మావతి, కొమ్మినేని సరిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. श्री लक्ष्मी नारायण स्वावधान कल्याणं गमनीयको लक्ष्मी नारायण स्वावधान श्री स्वामेश्वर स्वावधान కర్లపాలెం మండలం నుంచి ఇరువురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. పెదగొల్లపాలెం హైస్కూల్లో పనిచేస్తున్న ఎం రాహుల్ దేవదత్త, పేరలిలో జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న వై విజయలక్ష్మి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరికి ఉపాధ్యాయులు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. సూర్యలంక బీచ్ని మరొక గోవా బీచ్గా మార్చే ప్రయత్నంను విరమించుకోవాలి శివస్వామి. శ్రీ సంపత్ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో సామూహిక లక్ష్మీ కుబేర కుంకుమార్చన పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.